ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పారదర్శక పాలన, వేగవంతమైన ప్రజా సేవలు మరియు ప్రజల సమస్యలపై స్పందన అనే కీలక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఫీడ్బ్యాక్ తీసుకుని వారి అవసరాలకు అనుగుణంగా పాలనను రూపుదిద్దుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి పౌరుడి అభిప్రాయం మాకు ముఖ్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి చేసుకుని గ్రామాల్లో మీరు ఏ గ్రామాన్ని టచ్ చేసినా, 120 గ్రామాల్లో ఏ గ్రామాన్ని టచ్ చేసినా ఈ సంవత్సర కాలంలో కనీసం నేను 10 సార్లు వచ్చి ఉంటాను ప్రతి గ్రామానికి. ఈ కార్యక్రమానికి ముందు కూడా గ్రామ దర్శిని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అంటే పెమ్మసాని గారి పేరు సతీమణి గారు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం విశిష్ట కృషిని, అంటే ఓ పక్కన సామాజికవేత్త, గత హోంమంత్రిని 26,000 ఓట్ల మెజారిటీతో ఓడించి హోంకి